శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా ఛానల్ చూస్తున్నట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు టచ్ చేశారు అంటే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు పచ్చకర్పూరముతో రెమెడీస్. పచ్చకర్పూరం శ్రీ వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరం. అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా చాలా ప్రీతికరం. అంటే స్వామివారికి ఏది ఇష్టమో అమ్మవారికి కూడా అదే ఇష్టం. పచ్చకర్పూరం స్వామివారి గడ్డంకి అద్ది ఉంటుంది, మనకి ఫోటోలో చూస్తే తెల్లగా ఉంటుంది. పచ్చకర్పూరం అంటే పసుపు రంగులో అయితే ఏమీ ఉండదు. అది ఆ సువాసన వేరు. తీపి పదార్థాల్లో వాడతారు పచ్చకర్పూరం. అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్నమాట. ఇలాంటి ఈ పచ్చకర్పూరంతో ఎటువంటి రెమెడీ చేస్తే మనకి అష్టైశ్వర్యాలు. లక్ష్మీదేవికి ప్రీతికరం అని చెప్పాం కదా. అయితే శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు. వచ్చిన నష్టం ఏమీ లేదు. మనకి ఎంత ఐశ్వర్యం వచ్చినా కూడా మనకంటూ తృప్తి అయితే ఉండదు కదా. ఇంకా 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 అడుగుతూనే ఉంటాం. మరి ప్రతి శుక్రవారం చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ కామెంట్లో ఎన్ని శుక్రవారాలు చేయాలమ్మా అన్న ఒక సందేహం వస్తుంది. భగవంతుడికి చేసే ఆరాధన కానీ ఎటువంటి పరిహారం కానీ మీరు చేస్తూ పోతే అసలు మీకు ఈ విషయమే కాదు, ఐశ్వర్యం విషయమే కాదు, దేంట్లో కూడా మీకు ఆటంకం అనేది లేకుండా మీకు పని జరిగిపోతుంది అన్నమాట. అయితే పచ్చకర్పూరంతో ఎలా? అమ్మవారు లక్ష్మీదేవి చిత్రపటం మీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉంటుంది, లేకపోతే విగ్రహమైనా ఉంటుంది. లేదమ్మా వెంకటేశ్వర స్వామి వక్షస్థలం ముందు లక్ష్మీదేవి ఉంది కదా అని అనుకుంటే మాత్రం నిజం. అమ్మవారి రూపు మాత్రం స్వామివారి ఎడమ వైపున ఉంటుంది. ఆవిడ వ్యూహలక్ష్మి. ఆవిడ్ని ఆరాధిస్తే మనకి ఇట్లా జీవితంలో జరగందంటూ ఏదీ ఉండదు. మరి ఈ అమ్మవారి ముందు ఏం చేయాలి? పచ్చకర్పూరం ఇది ఉంటలు ఉంటలుగా వస్తుంది, బిళ్ళలు బిళ్ళలు షేపులు కట్ చేయరు. ఈ ఉంటలు ఉన్న కర్పూరాన్ని తీసుకొని వచ్చి, మీరు శుక్రవారం చేయాలి కదా, గురువారమే తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఒక ఎర్రని వస్త్రం, ఇంత కర్పూరం పెట్టాలి అంటే ఒక చిన్న వస్త్రం సరిపోతుంది. ఆ వస్త్రం ఎరుపు వర్ణందైతే ఇంకా మంచిది. తీసుకొని వచ్చి అందులో కర్పూరాన్ని పెట్టి మూటని కట్టండి. మూటని కట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు, అంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందైనా అనుకోవచ్చు. అమ్మవారికి ఉప్పు దీపం ఎలా పెడతారు? ఒక ప్రమిదని పెట్టి అందులో ఉప్పు పోసి ప్రమిదకి పసుపు కుంకుమ పెట్టి, ఈ ప్రమిద పెట్టే చోట ఆ గోమయంతో కానీ పసుపుతో కానీ అలికి ఈ ప్రమిదని పెట్టి దానిపైన మళ్ళీ ప్రమిదని పెడతాం, అవునా? ప్రమిదని కాకుండా బియ్యం పిండితో పిండి ప్రమిదని పెట్టండి తయారు చేసి. అంటే బియ్యం పిండితోనూ కొంచెం గోధుమ పిండి కలిపి, అంటే ఈ మధ్యలో బియ్యం పిండి విచ్చుకొని పోతుంది, దీపం నూనె కారిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం గోధుమ పిండి కలిపితే కొంచెం జిగురు వస్తుంది, ప్రమిద చాలా బాగా వస్తుంది. ఈ ప్రమిదకి 3 నామాలని పెట్టాలి. వెంకటేశ్వర స్వామి 3 నామాలు ఉన్నాయి కదా, అలా 3 నామాలని పెట్టి ప్రమిద చుట్టూ కూడా ఎన్ని నామాలు పెట్టగలిగితే అన్ని పెట్టి పసుపు కుంకుమని అందంగా తయారు చేయండి. ప్రమిదని చేసి ఈ ఉప్పు పోసాం కదా, దాని మీద ఈ పిండి ప్రమిదని పెట్టండి. పెట్టి తామర ఒత్తులు అనేవి దొరుకుతాయి మనకి, పూజా సామాగ్రి అమ్మే చోట దొరుకుతుంది. ఆ తామర ఒత్తులు, ఇందులో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఆవు నెయ్యి వేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివాసం ఉంటుంది. ఏ ఇంట ఆవు నేతితో దీపాలు వెలుగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటానని తానే స్వయంగా చెప్పింది కదా. అలా ఆవు నేతితో తామర ఒత్తులతో అమ్మవారికి దీపారాధన చేయండి. ఈ కర్పూరం కట్టారు కదా, అది కూడా అమ్మవారి ముందు పెట్టండి. ఓ చిన్న ఇత్తడి పళ్ళెం కానీ, మీ దగ్గర వెండిది ఉంటే వెండిది కానీ పెట్టండి. స్టీల్ ప్లేట్ మాత్రం పెట్టకూడదు. రాగి పళ్ళెం ఉన్నా చాలు, చిన్నది. అందులో ఈ కర్పూరం మూటని పెట్టి ఆ అమ్మవారి చిత్రపటం ముందు పెట్టి ఇది పెట్టిన తర్వాత, పచ్చకర్పూరం మూట పెట్టి దీపారాధన చేసిన తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం ఈ 3 తప్పనిసరిగా చదవాలి. అమ్మవారిని ప్రార్థించాలి, అమ్మ అష్టైశ్వర్యాలకు ఎప్పుడూ లోటు లేకుండా చూడు అని. అంటే ప్రతి మనిషికి ఆశ అనేది ఉండాలి, ధనం కావాలన్న ఆలోచన కూడా ఉండాలి. ఎందుకు అంటే ఎవరు కోరిక లేని వాళ్ళంటూ భూమి మీద ఎవరూ ఉండరు. ఎవరో సన్యాసం తీసుకున్న వాళ్ళు, సంసారానికి దూరంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ధనం అవసరం లేదు.
సంసారికంలో జీవించే వాళ్ళ అందరికీ కూడా అవసరం కాబట్టి మాకు అష్టైశ్వర్యాలనివ్వు తల్లి, ఆయుర ఆరోగ్యాలనివ్వమని చెప్పి సంకల్పం చేసుకొని అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి ప్రసాదం అంటారా మీ ఇష్టం. పాయసాన్నం పెడతారా, పండ్లనే పెడతారా, లేదు బెల్లం ముక్క పెట్టినా చాలు. అమ్మవారికి పెట్టి హారతి ఇవ్వండి. హారతి ఎలా ఇస్తారు అని అంటే కర్పూరముతో కాకుండా ఒత్తి పెట్టి హారతిని ఇవ్వండి. ఆ ఒత్తికి మీరు జవ్వాది ఉంటుంది కదా, మనం కుంకుమలో కలిపి ధరిస్తూ ఉంటారు, మంచి సువాసన ఉంటుంది. ఆ జవాది పొడిని తీసుకొని ఒత్తిని నలపండి. ఆ ఒత్తిని వెలిగించి హారతినివ్వండి. లక్ష్మీదేవి ఇవన్నీ చేస్తే చాలా చాలా ప్రీతి చెందుతుందండి. ఈ విధంగా హారతిని ఇచ్చి ఆ తర్వాత మీరు అంతవరకు ఏమీ ఆహారం తీసుకోకూడదు. ఆ తర్వాత ఆహారం తీసుకోండి. తీసుకొని ఆ రోజు అంటే ప్రతి శుక్రవారం ఇలానే చేయండి. ఇది ఏ సమయంలో చేయాలి? రాహుకాల సమయంలో చేస్తే చాలా మంచిది. శుక్రవారం రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ దీపాన్ని పెట్టండి, ఇది చదవండి. అంతవరకు ఎటువంటి భోజనం తీసుకోకండి. కొంచెం మీకు అనారోగ్యం ఉంటే ఏవైనా పళ్ళు పాలు తీసుకొని మీరు ఈ పూజని నిర్వహించుకోండి. మీ ఇష్టం, మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని శుక్రవారాలు మీరు చేసుకోండి. ఆపాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఉద్యాపన అంటే ముత్తైదుల్ని పిలిచి పసుపు బొట్టు దక్షిణ తాంబూలాలు ఇచ్చి అప్పుడు ఉద్యాపన అంటే ఆపేసేయాలి. ఆపేసి మీరు అంటే మీకు అప్పటికే మీ కోరికలు నెరవేరి ఉంటాయి. అవునా? ఈ విధంగా చేసుకొని మీరందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.